మందిరంలో కూర్చున్నటువంటి మనం ఒకసారి ఇలా ప్రశ్న వేద్దాం. సడన్గా దేవాతి దేవుడు కూర్చున్న మనలో కొంతమందిని నీవు కృత్రిమముగా పండింపబడినటువంటి ఫలముగా ఉన్నావు అని అన్నాడు అనుకోండి, గుండె పగిలిపోద్ది ప్రియులారా. బయటికి మనమందరము శ్రేష్టమైన ఫలముల వలె దేవుడు లోకం అనుకుంటూ ఉంది, తోటి విశ్వాసం అనుకుంటూ ఉన్నారు. దెర్ ఈజ్ ఎ టైమ్ వీఆర్ గోయింగ్ టు బి టెస్టెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఉపయోగంలోనికి తీసుకునేటప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. మన రంగునే చూస్తుంది లోకం, మన ఆకారానే చూస్తుంది తోటి విశ్వాసులు. ఎంతవరకు ఇతరులకి మనము ఉపయోగకరంగా ఉన్నామో, సువాసనగా ఉన్నామో, ఆహారానికి యోగ్యంగా ఉన్నామో, ప్రయోజనకరంగా ఉన్నామో అనేది వారికి అర్థం కాకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. వెలుపుట మనం భక్తి కలిగి, ప్రార్థన కలిగి, వరమ కలిగి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మెచ్యూర్ బిలీవర్ వలె, పర్ఫెక్ట్ బిలీవర్ వలె, క్రీస్తు స్వరూపము కలిగిన విశ్వాసి వలె ఉన్నట్లుగా మనకు అగపడుతూ ఉన్నాం. మన నిజ అంతరంగ ఫల జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు.